భరద్వాజ గారు, ఇప్పుడే మనం మంచు మనోజ్ ప్రెస్ మీట్ చూసాం ఒకటి. అవును. తిరుపతిలో పెట్టిన ప్రెస్ మీట్ మొత్తం విన్నాం కదా. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అసలు ఎందుకు మళ్ళీ ఒకసారి రోడ్డు మీదకి మనోజ్ రావాల్సి వచ్చింది? అంటే కొత్త విషయాలు చెప్పాడు ఈరోజు ఆయన. హ్మ్. అంటే హైదరాబాద్లో మనోజ్ని ఇబ్బంది పెడుతున్నారు ఆ, అని అక్కడ ఈయన సింపథైజర్స్ కొంతమంది ఉన్నట్టుగా చెప్తున్నాడు ఆయన. ఆ, పర్టికులర్గా నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్, కొంతమంది స్టూడెంట్స్ వెళ్ళి అక్కడ ఒక రెస్టారెంట్లో కూర్చుని ఉండగా హ్మ్, వాళ్ళకి ఆ రెస్టారెంట్ స్టాఫ్కి మధ్య ఒక ఘర్షణ జరిగింది. హ్మ్. వాళ్ళు లోపలికి వెళ్ళి కంప్లైంట్ చేసిన తర్వాత లోపల నుంచి బౌన్సర్లు వచ్చి, యూనివర్సిటీ బౌన్సర్లు. యూనివర్సిటీలో బౌన్సర్లు ఎందుకు ఉంటారు అంటే హ్మ్. మోహన్ బాబు గారి బౌన్సర్లే అని చెప్పారు మొదట. ఓకే. వాళ్ళే బయటకు వచ్చి రెస్టారెంట్ మీద దాడి చేసి కొట్టారు. అక్కడ ఫర్నిచర్ పగలగొట్టారు. కొంచెం పెద్ద గొడవే అయింది. సీసీ ఫుటేజ్ తీసుకెళ్లారని చెప్తున్నారు కదా మనోజ్. ఇది అయిపోయిన తర్వాత ఈయన ఎంటర్ అయ్యాడు. ఇప్పుడు అక్కడ వరకే గొడవ ముందు. ఓకే. అయితే ఇప్పుడు మనోజ్ కొత్తగా చెప్తున్నది ఏంటంటే ఆ రెస్టారెంట్ వాళ్ళు తన సపోర్టర్లు అనే విషయం తెలిసి ఈ దాడి జరిగింది ఓకే. అనేది ఆయన చెప్తున్న మాట. ఓకే. ఇలా తన వాళ్ళు అంటే మనోజ్ మనుషులు అన్న వాళ్ళందరి మీద దాడులు జరుగుతున్నాయి. హ్మ్. అంటే ఇక్కడ జరుగుతున్న దాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే, అంటే ఇక్కడ హాస్టల్స్ కట్టారు చాలామంది, ప్రైవేట్ హాస్టల్స్. ఆ ప్రైవేట్ హాస్టల్స్లో పరిస్థితులు బాగాలేవు. ఇక్కడికి మనుషులు పంపిస్తున్నారు, అంటే అక్కడి నుంచి స్టూడెంట్స్ వచ్చి ఇక్కడ చేరుతున్నారు. ఎంతమంది చేరారు, మనిషికి ఇంత అని చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నారు వాళ్ళు. అదేలేండి. వాళ్ళకి ఇవ్వటానికి కూడా వీళ్ళు ఇక్కడ రేట్లు పెంచాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. చాలామంది ఈ యూనివర్సిటీని ఆధారం చేసుకుని ఇక్కడ వ్యాపారాలు చేస్తున్నారు. వీళ్ళందరూ ఇబ్బందులు పడుతున్నారు అనేది ఒకటి. అయితే ఈ గొడవలన్నిటికంటే ముందు మోహన్ బాబు యూనివర్సిటీ పేరెంట్స్ అసోసియేషన్ ఒకటి ఉంది. వాళ్ళు మొదట ఈ కంప్లైంట్స్ మొదలుపెట్టారు. అంటే గతంలో లాగా లేదు యూనివర్సిటీలో. అది ఇప్పుడు అడ్రస్ చేశారు ప్రెస్ మీట్లో. 3 సంవత్సరాల నుంచి వేరే వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారని అన్నాడు. అవును, ఈ 3 సంవత్సరాల నుంచి ఏం జరుగుతుందో అంతకుముందు బాగానే ఉంది వ్యవస్థ అంతా అని చెప్తున్నాడు ఈయన. హ్మ్. చెబుతూ 2-3 పేర్లు, హేమాద్రి నాయుడు ఇలాంటి కొన్ని పేర్లు కూడా ప్రస్తావించాడు ఆయన. అయితే మేనేజ్మెంట్లో మీడియాకి సంబంధించిన ఒక వ్యక్తి అని మాట్లాడుతున్నాడు ఇప్పుడు. హ్మ్. ఆయన వాంటెడ్గా, అంటే లోపల సమస్యలు పరిష్కరించడం అనేది గాలి కొదులు పెట్టేసి హ్మ్. ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద ఒక స్టోరీ బిల్డ్ చేయటం అనే దాని మీద కేంద్రీకరణ నడుస్తోంది. హ్మ్. మనోజ్ ప్రశ్నిస్తున్నాడు కాబట్టి మనోజ్ క్యారెక్టర్ని అసాసిన్ చేయాలి. హ్మ్. అతని మీద ఏదో ఒక స్టోరీ, అతను తాగుబోతూ భార్య మాటలు విని ఇలా దాడులు చేస్తున్నాడు. మోహన్ బాబు గారు కూడా మాట్లాడాడు అది. హ్మ్. మోహన్ బాబు గారి వాయిస్తో బయటకు వచ్చినటువంటి ఒక బయట విన్నాం మనం ఇంతకుముందు. అది స్క్రిప్టెడ్ అని చెప్తున్నాడు ఈయన. హ్మ్. అంటే తన తండ్రిని వాళ్ళు కంట్రోల్లోకి తీసేసుకున్నారు, నన్ను టార్గెట్ చేస్తున్నారు, అలాగే నా భార్యను టార్గెట్ చేస్తున్నారు, రేపో మాపో మా మదర్ని కూడా టార్గెట్ చేయొచ్చు. పరిస్థితి ఆ దిశగా వెళ్ళిపోతోంది వేగంగా. మా తండ్రి మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాడు, అతన్ని ఆ కంట్రోల్లోకి తీసేసుకున్నారు పూర్తిగా హ్మ్. అనేది ప్రధానంగా ఇతను మొదటి నుంచి మాట్లాడుతున్నది అదే. అందులో భాగంగానే తన రెగ్యులర్ ఆర్గ్యుమెంట్ ఒకటి ఉంది. నాది ఆస్తుల కోసం గొడవ కాదు, హ్మ్. ఆత్మగౌరవ పోరాటం అని చెప్తున్నాడు ఈయన. ఈ ఆత్మగౌరవ పోరాటం అంటే యాక్చువల్గా ఆ కమిటీలో వన్ ఆఫ్ ది డైరెక్టర్ ఇతను ఇంతకుముందు, ఇప్పుడున్నాడో లేదా అనేది తెలియదు. ఇతన్ని తొలగిస్తున్నట్టుగా వాళ్ళు ఏదైనా రిజల్యూషన్ పాస్ చేశారా అనేది కూడా క్లారిటీ లేదు. ఓకే. ఈ మధ్యకాలంలో సంక్రాంతి సందర్భంగా ఇతను లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తే వాళ్ళు ఎంటర్ కానివ్వలేదు. హ్మ్. హ్మ్. పోలీసులు ఆపేసి వెనక్కి పంపించేశారు. తర్వాత వీళ్ళ తాతగారు, నాయనమ్మ అక్కడ వెళ్దాం అనుకున్నాను, అక్కడికి కూడా ఎంటర్ కానివ్వలేదు అనేది ఆ రోజున ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు ఈయన. హ్మ్. అలాగే పోలీసుల సమక్షంలో కొంచెం ఘర్షణ అయింది. అంటే ఇతను లోపలికి బలవంతంగా వెళ్ళటానికి ట్రై చేసినట్టుగా వాళ్ళు ఒక కేసు ఫైల్ చేశారు. కానీ వెళ్ళింది నేను కాదు, వాళ్లే దూకి వాళ్లే సీసీటీవీ ఫుటేజ్ క్రియేట్ చేసి నన్ను ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పాడు ఈయన పోలీస్ స్టేషన్ ముందే. ఇలా టోటల్గా ఒక వార్ అయితే జరుగుతోంది ఫ్యామిలీలో. దీన్ని నిరంతరం ప్రజల్లో ఉండేలాగా ఒక ప్రయత్నం జరుగుతోంది. హ్మ్. 2 వైపుల నుంచి జరుగుతోంది. ఆ మధ్య ట్విట్టర్ వేదికగా కూడా ఘర్షణ పడ్డారు అన్నదమ్ములు ఇద్దరు. హ్మ్. మోహన్ బాబు గారి డైలాగులే వాడి ఇతని మీద కామెంటు, ఇతను కౌంటర్గా ఆయన మీద కామెంటు, విష్ణుకి మనోజ్కి జరుగుతున్నటువంటి ఒక యుద్ధం. హ్మ్. ఈ యుద్ధం ఎలా ముగుస్తుంది అనేది క్లారిటీ రావాలి. ఓకే.
వీళ్ళిద్దరి మధ్య ఘర్షణ అంటే ఇతని గొడవ ఏంటంటే ప్రధానంగా మనకు అనిపిస్తున్న విషయం, ఇప్పుడు ఆయన చేస్తున్నటువంటి ఒక సినిమా ప్రాజెక్ట్ ఉంది, చాలా భారీగా ఖర్చు పెడుతున్నారు దానికి సంబంధించి ఈ యూనివర్సిటీ నిధులు దుర్వినియోగం అవుతున్నాయా అన్న ధోరణిలో కూడా ఆయన మాట్లాడాడు. దానికి ఆయన వివరణ ఇచ్చాడు. నేను ఎన్ని బ్యాంకుల నుంచి ఎలా రుణాలు తీసుకున్నానో రికార్డులు ఉన్నాయని చెప్పాడు ఆయన. అసలు ఇదంతా బయట రోడ్డు మీదకి వచ్చి ఎందుకు చర్చించుకుంటున్నారు అనేది గొడవ. ఓకే, ఒకవైపు సినిమా రిలీజుకు దగ్గర పడిపోతుంది, ఈ టైంలో ఈ రకమైనటువంటి ఘర్షణాత్మక వైఖరి, జనాల్లో ఆ ఫ్యామిలీ గురించి మాట్లాడుకునేటువంటి పరిస్థితి, ఇన్ని గొడవలు అవసరమా, ఎందుకు దీన్ని క్లియర్ చేసుకోలేకపోతున్నారు. ఆయన సినిమా ఫంక్షన్లో కూడా మాట్లాడాడు, నన్ను ఆపడం కోసం రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి, నేను ఏ ప్రాజెక్ట్ టేకప్ చేసినా కానీ వాళ్ళు ఎప్పుడూ సహకరించలేదు, నా కష్టమేదో నేనే పడుతున్నాను అని చెప్పి. అలాగే తన రోజువారీ జీవనం కోసం ఏర్పాటు చేసుకుంటున్న వ్యాపారాలు కూడా మిత్రుల సహకారంతో చేస్తున్నవే తప్ప కుటుంబం నుంచి నాకు ఏ రకమైనటువంటి సపోర్టు ఎన్నడూ లభించలేదని మాట్లాడుతున్నాడు ఇతను. కానీ మోహన్ బాబు గారు నీ కోసం చాలా చేశాను నేను అని చెప్తున్నాడు ఆయన. ఇలా రోడ్డు మీద మాట్లాడుకోవడం ఏమిటి అనేది ఇప్పుడు ప్రశ్న. కుటుంబ సమస్య మీరు ఇంట్లోనే 4 గోడల మధ్య సెటిల్ చేసేసుకుని క్లోజ్ చేసుకోండి. ఎందుకు ఈ ఘర్షణలు? ఇప్పుడు ఆ హోటల్ మీద దాడి, ఆ రెస్టారెంట్లో జరిగినటువంటి వ్యవహారం, అది వాళ్ళు తన మనుషులు కాబట్టి మొత్తం ప్లాంటెడ్ స్క్రిప్టెడ్ ప్రోగ్రామ్ అని చెప్తున్నాడు ఇప్పుడు ఇతను. ఆ విద్యార్థులు రావటము, ఆ లోపల ఘర్షణ జరగటము, వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ చేశారని చెప్పి బౌన్సర్లు వచ్చి దాడి చేయటం. అదే ఈ బౌన్సర్లకు సంబంధించిన ఒక గొడవ మొదటి నుంచి నడుస్తోంది. ఇక్కడ హైదరాబాద్ జల్పల్లి నివాసం దగ్గర నుంచి పోలీసు, ఇక్కడ కమిషనర్ గారు స్పష్టంగా చెప్పాడు, మీరు బౌన్సర్లను బయట పెట్టి లోపలికి వెళ్ళండి ఇంట్లోకి అని. రెండోది, ఒక పని మనిషి ఇంటర్వ్యూ ఇచ్చింది మీడియాకి. ఆవిడ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి స్టాఫ్ ఉంది అక్కడ అని చెప్తుంది ఆవిడ. అంటే విష్ణు గారి స్టాఫ్, మోహన్ బాబు గారి స్టాఫ్, మనోజ్ స్టాఫ్ అని. ఇది కొంత ఘర్షణాత్మక వైఖరి ఉంది వీళ్ళ కుటుంబంలో అనేది క్లియర్గా చెప్తున్నారు ప్రతి ఒక్కరు. ఓకే, దీన్ని పరిష్కరించుకోవాలి ముందు. బౌన్సర్ల వారుగా మారుతుంది ఇది. ఒక కుటుంబంలో 3 సభ్యులకి బౌన్సర్లు ఉంటే 3 బౌన్సర్లు ఘర్షణ పడుతుంటే దాన్ని ఎలా పరిష్కారం అవుతుంది? అది అదే తిరుపతిలో కూడా బౌన్సులు కావాలి ఎక్కువ. ఇప్పుడు అదే తిరుపతిలో కూడా అదే గొడవ, అదే ఇంతకుముందు సంక్రాంతి అప్పుడు అదే గొడవ, ఓకే, ఈరోజు అదే గొడవ. నా మనుషులు అనుకున్న వాళ్ళని టార్గెట్ చేస్తున్నారని చాలా కాలం క్రితమే ఒక వీడియో పెట్టాడు ఈయన. ఏది సోషల్ మీడియాలో అదే పెట్టి ఆ తర్వాత మళ్ళీ అది కాదులే అని చెప్పి తనే విత్డ్రా అయ్యాడు ఒక దశలో. కానీ ఇప్పుడు సీరియస్గానే బయటకు వెళ్తోంది గొడవ. ఓకే, అందుకని మోహన్ బాబు గారు ఇప్పటికైనా సరే కొంచెం ఇతను బయటకు మాట్లాడకుండా ఉండేలాగా ఏం చేయాలి, అసలు ఇతని ప్రాబ్లం ఏమిటి, ప్రతి విషయం చాలా క్లీన్గా మాట్లాడేస్తున్నాడు అతను. అదే పర్సనల్గా పేర్లు పెట్టి మరీ మాట్లాడేస్తున్నాడు లోపల ఎవరెవరు ఏం చేస్తున్నారు అనేది. సో దీని పరిష్కారం మీద దృష్టి పెడితే మంచిది ఆయన. ఓకే, లేకపోతే ఇది రోజువారీ టాపిక్ అయిపోతుంది ప్రపంచానికి. ఓకే.